మామ జ్వాలను రగిలించాడు. ఆ జ్వాలకు సామీర్ బలి అయినాడు. ఆ జ్వాలకు సామీర్ బలి అయినాడు. మేనమామ జ్వాలను రగిలించాడు. ఆ జ్వాలకు సామీర్ బలి అయినాడు. అడుగు అడుగున అపజయములతో అలసి సొలసిన వాడి హృదయానికి తండ్రే తండ్రే వాడిని తరిమాడు. ఉపశాంతినివ్వగా ఓర్వని వారలు మేనమామ జ్వాలను రగిలించాడు. ఆ అమ్మకు సమరికు మమత కూడదా? మనసు తెలుసుకొను మనసే లేదా? ఇది తీరని స్వార్థం, ఇది మారని లోకం. బంధువులేరా బంధువులై నరకం చూపించారు. మేనమామ జ్వాలను రగిలించాడు. ఆ జ్వాలకు సామీర్ బలి అయినాడు. ఆ జ్వాలకు సామీర్ బలి అయినాడు. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 3 లక్షలు ఎగ్గొట్టారు పెద్దమ్మ. నాకు రావాల్సిన వాళ్ళు నాకు ఇలా మోసం చేశారు అని చివరి రోజుల్లో చెప్పి నాతో బాధపడినాడు. ఎందుకురా అలా చేశారు వాళ్ళు అంటే, ఏమో పెద్దమ్మ నాకు అలా చేశారు, నేనేం చేయాలో తెలియక నేను ఒక చిన్న తప్పు చేశాను అన్నాడు. తెలిసి తెలియని వయసులో తప్పు చేశాడు. కానీ పెద్ద మనసుతో వాడిని ఆదరించిన వాళ్ళు అభిమానిస్తే వాడు అలా బలి అవ్వడు కదా. వాడి స్థాయికి మించిన అప్పది. ఆ పసివాడు ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక వాడు తనకు తానకే ఆలోచించుకుంటూ సడన్గా పడిపోయేవాడు. ఎందుకు పడేవాడో వాడికి అర్థమయ్యేది కాదు. 2-3 సార్లు అలాగే పడినాడు. ఇలా ఇప్పుడు శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళ టైంలో ఇప్పుడు ప్రోగ్రాములు చేసుకొని నేను ఎందుకు పడుతున్నానో అని డాక్టర్ దగ్గర చూపించుకుంటానని చెప్పాడు వాడు.